Hi children, how are you? Okay, మన ప్రీవియస్ క్లాస్లో 6 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ గురించి నేర్చుకున్నాము. అలాగే పేజ్ నెంబర్ 271లో ఉన్నటువంటి ట్రై దిస్ డూ దిస్ గురించి నేర్చుకున్నాం. మరి ఈరోజు పేజ్ నెంబర్ 274లో ఉన్నటువంటి డూ దిస్ ట్రై దిస్ థింక్ అండ్ డిస్కస్ అలాగే ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి కొన్ని సమ్స్ ఈరోజు చూద్దాము. సో వీటిలోకి వెళ్ళే ముందు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ABC is a right angle triangle. Right angle is at B. ఓకేనమ్మా, ABC ఉంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అనమాట. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ థీటా అని ఏ దగ్గర నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు సైన్ థీటా అంటే దాని అర్థం ఏంటి? సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇక్కడ BC బై హైపోటెనస్ అంటే AC. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే AB బై హైపోటెనస్ AC. tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇక్కడ BC బై AB. కొసికాన్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా, AC by BC. Secant theta, hypotenuse by adjacent side to theta, AC by AB. Cot theta అంటే adjacent side to theta by opposite side to theta అంటే AB by BC. ఓకే, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనమ్మా, పేజ్ నెంబర్ 274లో డూ దిస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పేజ్ నెంబర్ 274లో డూ దిస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ సైన్ సి, కాస్ సి అండ్ టాన్ సి ఇన్ ద ఎడ్జసెంట్ ఫిగర్. ఇట్ ఈస్ అ గివెన్ ఫిగర్ అనమాట. మరి ఈ డయాగ్రామ్లో ఏమా బి ఇస్ ద రైట్ యాంగిల్, బికి ఆపోజిట్ ఉన్నది హైపోటేనియస్ ఇవ్వటం 13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అలాగే 5 సెంటీమీటర్స్ BC 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇందులో BA సైడ్ వాల్యూ ఇవ్వలేదు. సో ఆ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? సరే, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకు తెలిసినట్లుగా అకార్డింగ్ టు పైథాగరస్ థీరం బై పైథాగరస్ థీరం AC square is equal to AB square plus BC square. AC వాల్యూ ఎంత? 13 స్క్వేర్ is equal to AB వాల్యూ ఎంతమ్మా? AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో AB స్క్వేర్ ప్లస్ BC వాల్యూ ఎంత? 5. BC 5 కాబట్టి 5 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 13 సార్ ఎంతమ్మా? 169 is equal to AB square plus 5 square means 25. ఈ 25 ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 169 minus 25 is equal to AB square అన్నమాట. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? 144 is equal to AB square. ఈ స్క్వేర్ ఇటు తీసుకొస్తే రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 is equal to AB. సో AB is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ 44 అంటే 12 అన్నమాట. సో 12 is equal to AB. సో AB వాల్యూ ఎంతమ్మా? 12. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ సైన్ సి. సైన్ సి అంటే అర్థం ఏంటి? సైన్ సి అంటే అర్థం ఏంటి? సికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. మరి C కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి? వాట్ ఈస్ ద సైడ్ ఆపోజిట్ టు C? AB. కాబట్టి ఇక్కడ రాసుకోండి, సైన్ C అంటే ఆపోజిట్ సైడ్ టు C డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో మరి C కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటమ్మా?
సికి ఆపోజిట్ 12 ఆపోజిట్గా ఉన్న సైడు ఏబి బై హైపోటెనస్ అంటే ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత 12 by AC 13. Next one, cos C value. Cos C అంటే అర్థం ఏంటి? Adjacent side to theta, side to C by hypotenuse. మరి C కి adjacent side ఏంటమ్మా? సికి అడ్జసెంట్ సైడ్ ఇది అనమాట. అంటే బీసీ బై హైపోటెనియస్ అంటే ఏసీ. సో బీసీ వాల్యూ ఎంత? 5 divided by 13. ఓకే, థర్డ్ వన్ tan C. tan C అంటే ఆపోజిట్ సైడ్ టు C డివైడెడ్ బై adjacent సైడ్ టు C అన్నమాట. tan C మీన్స్ ఆపోజిట్ సైడ్ టు C డివైడెడ్ బై adjacent side టు సి అనమాట. సికి ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ టు సి బిసి. సో ఇజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత? 12 బై బిసి 5 అనమాట. సో ఇట్లాగా మనం ఈ సైన్ సి, కాస్ సి, టాన్ సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, డూ దిస్ లో సెకండ్ సమ్ చూడండి. ఇన్ ద ట్రయాంగిల్ XYZ, angle Y is right angle. XZ is equal to 17 centimeters, YZ is equal to 15 centimeters. Then find sin X, cos Z and tan X. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. Given that XYZ is a right angle triangle. Right angle triangle. Okay, Nama. Angle Y is equal to 90 degrees. XZ is equal to 17 centimeters and YZ is equal to 15 centimeters. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? Y దగ్గర ఉంది. సో ఇక్కడ Y తీసుకోండి. సో Y XZ. XZ ఎంత ఇచ్చాడమ్మా? XZ is equal to 17 centimeters. XZ 17 centimeters. YZ 15 centimeters. మరి YX ఇచ్చాడా? ఇవ్వలేదు. YX వాల్యూ నాట్ గివెన్. ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. పైథాగరస్ థియరమ్ని యూజ్ చేసి ఈ YX వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు వాడు క్వశ్చన్లో అడిగినటువంటి sin X అలాగే cos Z, tan X వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. by Pythagoras theorem, xz square is equal to xy square plus yz square. అంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ is equal to sum of the squares of the remaining two sides అన్నమాట. ఓకే,
xz వాల్యూ ఎంత 70 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి xy స్క్వేర్ ప్లస్ yz వాల్యూ 15 స్క్వేర్. ఓకే, 70 స్క్వేర్ మీన్స్ 17 17s. ఎంతమ్మా 17 17s ఆర్ 289 ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ మీన్స్ 15 15s ఆర్ ఎంత 225. ఓకే, 225 ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 289 మైనస్ 225 ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేయండి. 9 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 8 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 6, 2 minus 2 0, 64 అనమాట. 64 ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్. ఓకేనా, 64 ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్ ఆర్ xy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. xy ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64. మరి 64 స్క్వేర్ రూట్ ఎంతమ్మా 8 8s are 64. సో xy ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. xy ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. xy ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. సో నోట్ చేసుకోండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించి పైథాగరస్ థియరం ఉపయోగించి మనము ఇవ్వనటువంటి xy సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు క్వశ్చన్లో అడిగినటువంటి sin x వాల్యూ అలాగే cos z వాల్యూ tan x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి sin x అన్నమాట. x అంటే sin x ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? sin x అంటే ఏంటి? opposite side to x divided by hypotenuse. అంటే ఆపోజిట్ సైడ్ ఏంటి x కి? yz by hypotenuse xz. sin x is equal to yz అంటే ఎంతమ్మా yz 15 by 17. సెకండ్ క్వశ్చన్ ఏంటి? cos z అంటే ఏంటి? adjacent side by hypotenuse. adjacent side to z by hypotenuse. z కి adjacent side ఏంటి? z కి adjacent side, z ఇది adjacent side, zy divided by hypotenuse xz. cos z is equal to yz వాల్యూ ఎంతమ్మా 15 by xz వాల్యూ 17. నెక్స్ట్ లాస్ట్ వన్ x. tan x is equal to opposite side to x by adjacent side to x అన్నమాట. side to x by adjacent side to x. సో x కి ఆపోజిట్ సైడ్ ఏంటి? 15 divided by adjacent side 8 అన్నమాట. 15 by 8. Do this లో థర్డ్ సమ్ చూడండి. In a triangle PQR with a right angle at Q, the value of angle P is x. PQ is equal to 7 centimeters. QR is equal to 24 centimeters. Then find the cos x and sin x.
ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. సో ఆ ట్రయాంగిల్ని బట్టి మనం ఇచ్చినటువంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, రైట్ యాంగిల్ ఈజ్ అట్ క్యూ. సో క్యూ అనమాట, పిక్యూఆర్. ఓకేనా, యాంగిల్ పి ఈజ్ ఎక్స్. నెక్స్ట్ ఏంటి, PQ is equal to 7 centimeters. PQ is equal to 7 centimeters. QR is equal to 24 centimeters. సో ఈ ట్రయాంగిల్లో ఏమా PQ వాల్యూ తెలుసు, అలాగే QR వాల్యూ తెలుసు. ఇక మనం ఇచ్చిన ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 సైడ్స్ అంటే హైపోటెనస్ కూడా మనకి 3 సైడ్స్ తెలియాలి, అంటే హైపోటెనస్ కూడా మనకి తెలియాలి. ఓకే, సరే, పైథాగరస్ థియరమ్ను ఉపయోగించి హైపోటెనస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, బై పైథాగరస్ థియరమ్ PR square is equal to PQ square plus QR square. So value substitute చేయండి. PR square is equal to PQ అంటే ఎంతమ్మా 7 square plus QR అంటే 24 square అన్నమాట. PR square is equal to 7 square అంటే ఎంతమ్మా 7 7s are 49 plus 24 square అంటే 24 into 24 24 square means 24 into 24 24s are 576. ఓకేనా, 7 7s are 49. PR square is equal to 49 plus 576 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 625. PR is equal to square root of 625. PR is equal to square root of 25 అంటే ఆన్సర్ 25 అనమాట. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 25 into 25. సో PR is equal to 25. PR is equal ఎంత 25 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి 3 సైడ్స్ తెలిసినాయి అనమాట. సో ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటి, ఫస్ట్ వన్ cos x. cos x అంటే అర్థం ఏంటి, cos x అంటే x కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అనమాట. సో ఆపోజిట్ సైడ్ టు adjacent side to x by hypotenuse అనమాట. adjacent side to theta by hypotenuse. adjacent side ఎంతమ్మా, adjacent side ఎంత 7/25. సెకండ్ వన్ sin x. sin x అంటే ఆపోజిట్ సైడ్ టు theta by hypotenuse. to x by hypotenuse. చెప్పండి, ఆపోజిట్ సైడ్ టు x, x కి ఆపోజిట్ సైడ్ ఎంత 24. సో 24 by 25 అన్నమాట. నోట్ చేయండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ C and BC plus CA is equal to 23 centimeters and BC minus CA is equal to 7 centimeters. Then find sin A and tan B. ఓకే, ఇక్కడ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, కానీ డైరెక్ట్గా
సైడ్ వాల్యూస్ ఆ ట్రయాంగిల్లో ఉన్నటువంటి హైపోటెనస్ వాల్యూ కానీ లేదా సైడ్ వాల్యూస్ కానీ ఇవ్వలేదు, కొన్ని క్లూస్ ఇచ్చాడు అనమాట. ఆ క్లూస్ని బట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి హైపోటెనస్ వాల్యూ అలాగే రిమైనింగ్ 2 సైడ్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత సైన్ అండ్ టాన్ ఏ విలువను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. ABC is a right angle triangle. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి అన్నాడు అనమాట. అంటే ఇక్కడ సి తీసుకోవాలన్నమాట. ABC రైట్ యాంగిల్ సి దగ్గర ఇచ్చాడు. ఓకేనా? అయితే ఇంకా ఇచ్చిన క్లూ ఏంటి? యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనమ్మా? నెక్స్ట్ BC plus CA is equal to 23 and BC minus CA is equal to 7. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి BC వాల్యూ CA వాల్యూ వస్తాయి. సో వాటిని ఉపయోగించి AB వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే BC plus BC అంటే 2BC అవుతుంది, ప్లస్ సిఏ మైనస్ సిఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 23 + 7 30 అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 2. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 15. బీసీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 15 వాల్యూ వచ్చింది అనమాట. సో ఈ బీసీ వాల్యూని ఈ ఈక్వేషన్లో కానీ లేదా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ సిఏ వాల్యూ వస్తుంది అనమాట. సో బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 ఇచ్చాడు. బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15 వచ్చింది. సో 15 ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23. 15ని రైట్ సైడ్ తీసుకువెళ్ళండి. సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 మైనస్ 15 అంటే సిఏ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? 13లోంచి 5 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత? 8 అనమాట. అలాగే 1 - 1 అంటే 0. సో 8 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనమ్మా? అంటే బీసీ ఏమో 15 సెంటీమీటర్స్ వచ్చింది, అలాగే సిఏ 8 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. సో ఈ రెండింటిలో ఉపయోగించి ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ. by Pythagoras theorem. AB square is equal to చెప్పండి, AC square plus BC square. AC square plus BC అనొచ్చమ్మా, లేదా CB ఏదైనా అనొచ్చు, BC square. So AB square is equal to AC value, AC or CA both are same amma, AC anna CA anna okate, 8 square plus BC ante enta 15 square. So AB square is equal to 8 square means 8 8s are 64 plus 15 square means 225. So AB square is equal to రెండిట్ని యాడ్ చేయండి. యాడ్ చేయాల్సి వస్తుంది 4 + 5 9 6 + 2 8 and 2 అన్నమాట, 289. సో AB is equal to square root of 289. సో AB is equal to 17. అంటే square root of 289 అంటే 17 అన్నమాట. ఓకే ఓకే నోట్ చేయండి. ఓకే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి 2 సైడ్స్ అలాగే హైపోటెనస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సైన్ ఏ అండ్ టాన్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ to A by
hypotenuse. A की opposite side ఏంటమ్మా BC by hypotenuse means A. BC value ఎంత 15 centimeters, AB value 17. Next one, tan B. Tan B. Tan B ఏంటి opposite side to B by adjacent side to B. Opposite side to B by adjacent side to B. B की opposite side AC by adjacent side BC, which is equal to AC means 8 by BC value 15. Okay, note change. Please like, share, comment and subscribe my channel.